డాడీ కూడా అంత ప్రేమగా చూడడా? మనీ కోసం చేస్తాడు, తర్వాత ఎప్పుడు మమ్మీ ఎలా జరిగిపోయిందమ్మా? మమ్మీ చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది. అంటే విలేజ్లో ఇవన్నీ తెలియదు కదా, నామూషిగా ఫీల్ అవుతారు, తక్కువ చూస్తారు. అందరూ అంతే. ఇంకా నీకు బాధ కలిగిన సంఘటన ఏంటిది? డాడీ విషయమే ఇంకా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతోని స్పెషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. ఇన్ఫ్లుయెన్సర్ అంటే అమ్మాయి చూస్తే చిచ్చర పిడుగు చిన్నగా అనిపిస్తుంది కానీ డ్యాన్స్తో అదరగొట్టేస్తుంది. అదేనండి మినీ అఫీషియల్ 9 నుంచి వెళ్ళి జోషిత. అంటే పేరు మాత్రం వేరే ఉంది, నిక్ నేమ్తో ఇన్స్టాలో వైరల్ అయిపోతుంది అమ్మాయి. ఎక్కడ చూసినా కూడా ల్యాక్స్లోనే వ్యూస్ వెళ్ళిపోతున్నాయి. లైక్స్ కూడా కొట్టని వాళ్ళు ఉండరు తన డ్యాన్స్ చూస్తే. అలాంటి అమ్మాయి ఇలా మన స్టూడియోలో ఉంది. అసలు డ్యాన్స్ ఎప్పటించాలి ప్రాక్టీస్, అసలు ఇన్స్టా ఎప్పటించాలి యూజ్ చేస్తున్నారు, ఆయన తన అనుభవం ఎలా ఉంది ఇన్స్టాది, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హాయ్. హాయ్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఏమంటుంటారు? ఇప్పుడు రీల్స్ బాగా చేస్తున్నావు, వైరల్ అవుతున్నావు, ఏమంటారు మీ ఫ్రెండ్స్? మంచిగా చేస్తున్నావు, మంచి నీకేం కెమెరా వాళ్ళు తీసేవాళ్ళు ఉన్నారు, అది ఇది షై ఫీల్ అయినట్టు మాట్లాడతారు. మాకు లేదు అది ఇది అని. ఎవరు తీస్తారు మీకు? నాకు మా అన్న న్యూ రెయిన్బో స్టూడియో నయాజ్ అన్న వాళ్ళు తీస్తారు. వాళ్ళ వీడియోస్ చేసి పెడతారు, ఎడిటింగ్ చేసి పెడతారు. ఎడిటింగ్ చేసి పెడతారు. అదృష్టవంతులు వాళ్ళు తల్లి నువ్వు. కెమెరాస్తోనే ఎడిట్ చేసి పెడతారు అనమాట. ఓకే. ఊర్లో మీ విలేజా నెల్లూరేనా? విలేజ్. అంటే విలేజ్లో ఇవన్నీ తెలియదు కదా, తెలియదు. నామూషిగా ఫీల్ అవుతారు, తక్కువ చూస్తారు వీళ్ళు. ఇది ఎలా? అందరూ అంతే. ఇంకా మనం డైరెక్ట్గా మాట్లాడేది ఒకటి, మనం పోయాక మాట్లాడేది ఒకటి, అట్లా మాట్లాడుతూనే ఉంటారు. అసలు నేను మ్యాక్సిమం ఇంటికి పోవడం కూడా ఈ మధ్య చాలా ఆపేసాను. ఏం నామూషిగా ఫీల్ అవ్వడం. ఇప్పుడేమో నార్మల్గా మాట్లాడడం, మనం పోయాక ఇంకోలా మాట్లాడడం, అలా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరూ అలా మాట్లాడకూడదు, ఈ పాప పర్వాలేదు, ఈ పాప ఒక స్టేజ్లో ఉంది అని అనిపించుకోవాలని నేను ఉన్నాను. దానికోసం ఇప్పుడు ఇంతవరకు రావడం కూడా దానివల్ల. నేను అంటే వాళ్ళు ఏమైనా అంటున్నారని ఊరికి వెళ్తారు ఇంటికి కూడా. ఎక్కడ ఉంటారు మరి మీరు? నేను ఒకటే ఇంకా నెల్లూరులో ఉంటాను. ఇన్స్టా కోసం మీరు దూరం అయ్యారా వాళ్ళను? ఇంట్లో డ్యాన్స్ కోసం. పేరెంట్స్ మళ్ళీ ఏం? డాడీ వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు. డాడీ మెకానిక్, ఆయన పని చూసుకుంటూ ఉంటారు. నీకు బాధ కలిగిన సంఘటన ఏంటిది? డాడీ విషయమే కొంచెం. అదే మమ్మీ లేదు, సెకండ్ మ్యారేజ్ డాడీ. ఇప్పుడు మనీ సంపాదించినాను కానీ ఇప్పుడు అన్నీ ఓకే, ఒకప్పుడు అలా లేదు. ముగ్గురు మీ సిస్టర్ మీరేనమ్మా? మీరు ముగ్గురు ఎక్కడ ఉంటారు? ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు, నేను ఒకటే నెల్లూరులో ఉంటాను. ఇక్కడికి రమ్మంటే రారు, అదే బాధ ఎక్కువ. ఒక్కటే బతకాలి, అందరు ఉన్నా కూడా ఒక్కదాన్నే అయిపోయానని. మమ్మీ ఎలా జరిగిపోయిందమ్మా? మమ్మీ చిన్నప్పుడే వదిలి వెళ్ళిపోయింది, తర్వాత చనిపోయారంట, నాకు తెలీదు. చాలా బాధాకరం కదా, మమ్మీ గుర్తొస్తుంది. అమ్మాయిలకు కంపల్సరీ అమ్మ ఉండాలి. అవును. పక్కన వాళ్ళు చూస్తే నాకు అమ్మ ఉంటే ఇలా చేసేది కదా, అలా చేసేది కదా అని ఉండేది. సిస్టర్స్ ఏడుస్తారా గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా? సిస్టర్స్ సెకండ్, నేను ఒకటే మమ్మీ. మీకు మమ్మీకి ఒక్కటేనా? వాళ్ళు మా మమ్మీ కదా? వాళ్ళందరూ మేము ముగ్గురం కలిసే ఉంటాం. వాళ్ళు ఎట్లుంటారు సిస్టర్స్? మంచిగా ఉంటారా? మంచిగా ఉంటారు. ఇక ఎంత ఉన్నా కూడా మన అన్నే ఉండదు కదా. ఒక్కరేనా మీరు? నేను ఒకటే. 10th వరకు చదువుకున్నావు. అవును. డాడీ కూడా అంత ప్రేమగా చూడడా? డాడీ చూసేవాడు కానీ ఇప్పుడే ఏదో చూస్తలేడు. మనీ కోసం చేస్తాడు, తర్వాత ఎప్పుడు ఏదన్నా చేస్తాడు అంతే. మనీ అయిపోతే మళ్ళీ. కానీ నేను హ్యాట్స్ ఆఫ్ అమ్మ, నువ్వు ఎంతమంది సిస్టర్స్ అంటే ముగ్గురు అన్నావు. యాక్చువల్లీ మీ మమ్మీ కాదు, అయినా కలుపుకున్నావు, కానీ వాళ్ళు కలుపుకోరు. నాకు డౌటే, వాళ్ళైతే కలుపుకోరు. నాకైతే డౌటే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ని నువ్వు సంపాదించి పంపిస్తాను ఖచ్చితంగా. డాడీ వాళ్ళకే పంపిస్తున్నా. ఇప్పుడు ఒక 5 months బ్యాక్ ఆపాను, ఆయన కూడా మళ్ళీ కొంచెం కొంచెం మధ్యలో వేపిస్తాను. మళ్ళీ రేపు నీకు ఎట్లా మన సెక్యూరిటీ ఎట్లా? ఎందుకంటే నువ్వే ఒకదానివి. నేను ఒక్కదాన్ని, అందుకని మధ్యలో కొంచెం నేను సేవ్ చేసుకుంటా ఉన్నాను. కొంచెం ఈ మధ్యలో ఆపాను, ఆయన కూడా కొంచెం పంపిస్తానంటే ఇంకా అవసరం, ఇంకేం చేయలేం. మళ్ళీ ఫోన్ చేస్తే ఇంక పంపించాలి. డాడీ తిడతాడా? తిడతాడు. అసలు బాధ విషయం ఇదైతే, ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ భారాలు వేసుకుంటా. ఓకే. ఇక్కడ ఎవరమ్మా సపోర్ట్ ఇప్పుడు మీకు? డాడీ లాగా ఎవరు సపోర్ట్ చేస్తుంటారు మీకు ఇక్కడ? డాడీ కాకుండా బాబాయ్, మనోజ్ అని బాబాయ్. ఆయన కూడా నాకెందుకు సపోర్ట్ చేయాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అట్లానే మాట్లాడతారు. తనకెందుకు సపోర్ట్ చేయాలి, వాళ్ళు ఉన్నారు కదా. ఆయన కూడా మా బాబాయ్, నేను మమ్మీ లేనది, నాకు పాపకు మమ్మీ లేదు అది ఇదని చెప్పుకొని వస్తారు పాపం. ఆయన కూడా పాపం స్ట్రగుల్ పడుతూనే ఉండరు నా వల్ల. కానీ మంచి సపోర్టింగ్ నాకు అన్న వాళ్ళు, మా బాబాయ్ లేనప్పుడు అన్న వాళ్ళే చూసుకుంటారు ఎక్కువ. బాబాయ్ అంటే బయట వాళ్ళ మీ రిలేషన్? మా రిలేషన్, సొంత రిలేషన్. ఇప్పుడు వాళ్ళతో మీరు కొంచెం
ఉన్నది. కానీ అమ్మాయి అంటే కష్టమే కదా బయటికి రావడం ఒంటరిగా. అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి. రెంట్ మీరే చూసుకోవాలని. రెంట్ అన్నీ, ఫుడ్ అన్నీ అన్నీ నేనే చూసుకోవాలి. జ్వరం వస్తే ఎట్లమ్మా నీకు మళ్ళీ? ఒక్కదాన్నే చేసుకోవాలని. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా లేకుంటే మీరు? వస్తారు, ఫోన్ చేసి, వాళ్ళు కూడా బిజీ ఉంటారు. ఒకసారి వస్తారు, రోజు రాలేదు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం ఆలోచించుకుంటామా? ఈ లైఫ్ వద్దనిపిస్తుంది. ఒక్కదాన్ని ఎన్ని రోజులని ఒక్కదాన్ని ఉండాలి. అలా లేదు, మంచి లైఫ్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది కాబట్టి ఇలా ఉంది. కానీ చాలా బాధ, మిన్ని లైఫ్లో కూడా బాధ ఉందంటే ఏడో కళ్ళలో నీళ్ళు వస్తుంది. పాపం మమ్మీ గుర్తొచ్చిందా? లైఫ్ గుర్తొస్తుందా? ఎన్ని ఇయర్స్ చల్లి బయట ఉంటున్నావు మనం? నేను 3 years నుంచే బయట ఉంటున్నా. ఫీల్డ్కి వచ్చినప్పటి నుంచే బయట ఉంటున్నా. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 19. ఓ 3 years అంటే ఏంది అసలు? నీకు ఏం తెలుసు? ఏం తెలియదు, అప్పటి నుంచే బయట ఉంటా. ఇప్పుడు కూడా నీకు ఏం తెలుసు? అంతంత మాత్రమే. కానీ పాపం ఏ ధైర్యంతో బయటికి వాళ్ళు పంపించారు అసలు? వాళ్ళే ఇంటి దగ్గర నుంచి వెళ్ళంటారు. మళ్ళీ డైలీ ఇంకా నిద్ర ఉండదు. మళ్ళీ నెల్లూరు రావాలి, మళ్ళీ వేరే ఊరికి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. తీసుకొచ్చే వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. ఒక్కసారి వస్తారు డాడీ, మళ్ళీ ఇంకోసారి ఈజుక్కుంటారు. ఇంకా నేను ఇంకా ఆడ నుంచి వచ్చేసి ఇంకా బయట ఒక్కటే ఉంటాను. మీ మమ్మీ సెకండ్ మమ్మీ విసిగిచ్చేదా, తిడుతుందా, మా నార్మల్గా ఉంటారా? ఇప్పుడు అందరు నార్మల్. పైసలు వస్తున్నాయని ఒకప్పుడు, ఇప్పుడు అందరూ ఓకే. చాలా కష్టాలు పడ్డావు మనం చిన్న ఏజ్ నుంచి వెళ్ళి. అసలు ఇంక మమ్మీ ప్రేమనే తెలియదు అసలు. ఇక వీళ్ళతోనే నీకు సరిపోయింది. స్కూల్ కూడా వెళ్ళి పంపించే వాళ్ళ లేదా రెడీ చేసి? స్కూల్కి వెళ్ళేదాన్ని నేను ఒక్కదాన్ని, నేను రెడీ. నానమ్మ సపోర్ట్. నానమ్మ ఒక మాట అంటే ఒప్పుకునేది కాదు నానమ్మ. ఎన్ని లైఫ్లో కూడా దుఃఖం ఉంది చూడ. ఎంత లైఫ్ మనం వీడియోస్ చూసి ఏదో అనుకుంటాం, ఏదో కామెంట్స్ పెడతాం, తిడతాం, కానీ దాని వెనకాల చాలా ఇది ఉంటుంది. దాన్ని అది మొత్తం దాటుకొని వస్తేనే ఇట్లా బయటికి. అసలు నేను అనుకోలే, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ని లైఫ్లో కూడా చిరునవ్వు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటావు నువ్వు. బయట దుఃఖంలో ఉంటావు, లోపట మనసులో బాధ, బయట నువ్వు. ఓకే. ఈ ఈవెంట్స్ ఎందుకు ఎంచుకున్నావు అమ్మా? అంటే డ్యాన్స్ మీద ఇష్టమే లేకుంటే డాన్స్ ఇష్టం కంపల్సరీ? ఇంకోటి కంపల్సరీ తప్పదు, మనీ కావాలి. ఇంకోటి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఈవెంట్స్లో డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? ఉన్నారు చాలామంది, ఇవ్వాలి ఇస్తామంటారు కదా. చాలామంది అయితే అసలు ఆ ఫోన్లు ఎత్తడమే ఆపేస్తారు. చాలామంది ఇవ్వాలి. దగ్గర ఒక 50K దాకా కూడా రావాలి నాకు. మళ్ళీ నీకు ఎవరు అడుగుతారా పైసలు అవన్నీ? ఎవరు అడగారని నాకు తెలుసు. ఎవరు అడగరు. ఇప్పుడు ఈవెంట్స్లో కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. ఉంటుంది. ఈవెంట్ ఎందుకు పిలుస్తారు, ఈ అమ్మాయిని ఎందుకు పిలుస్తారు, మేము ఉన్నాం కదా, అది అలాంటి ఆఫర్స్ ఏమైనా పోయినాయా ఈవెంట్స్? ఉన్నాయి. కాకపోతే ఇప్పుడైతే అందరూ పిలుస్తున్నారు. కొంచెం ఇది నాకు ఒక పేరు, అందరికి తెలిసాను, నాకంటే ఒక పేరు ఉంది. అందరు ఖచ్చితంగా పిలుస్తారు. ఎవరికి ఈవెంట్లు వచ్చినా కూడా ఖచ్చితంగా నేను ఉండాలి అని అనుకుంటారు. నీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరమ్మా? నీకు తోడుండి మంచిగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఎవరున్నారు? రితిక డాన్సర్, తను కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయి నీ ఏజేనా? పెద్ద నా ఏజ్. ఇద్దరు డాన్సర్సే, ఇద్దరు కలిసి చేస్తారు. ఇంకొక అమ్మాయి కలిసి చేస్తారు డ్యాన్స్, ఆమె ఎవరు? ఇంకొక అమ్మాయి ఆరిఫా. తను కూడా మంచి బెస్ట్, మంచిగా ఉంటాం మీ ఇద్దరం కూడా. అసలు సిస్టర్స్ అనుకున్నాను నేను మీ ఇద్దరిని. కలెక్టర్ సేమ్ ఇలాగనే ఉంటారు. ఓకే, వీళ్ళందరూ నీకు ఫ్రెండ్స్ అన్నమాట. నేను ఆరి ఎక్కువ ఈవెంట్స్ చేస్తాం కలిసి. మీ ఇద్దరం దిగామంటే రచ్చ అసలు మంచిగా కలిసి మంచిగా చేసుకుంటాం మీ ఇద్దరం. ఈవెంట్స్లో ఎలాంటి ఫుడ్ పెడతారు? బాగా పెడతారా ఫుడ్? తింటావా? తింటా, తప్పదు. ఇంకా నైట్ మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేసుకోలేము కదా. నైట్ ఇంకా పెట్టిందే తినేసి వచ్చేయాలి. వంట ఎవరి దగ్గర నేర్చుకున్నామా అసలు? నేను ప్రిపేర్ చేసుకోను, బయటే అంత ఫుడ్ డైలీ. హెల్త్ ఖరాబ్ అవుతుంది కదా. ఆల్రెడీ ఖరాబ్ అయింది, గ్యాస్ ట్రబుల్ అని అదని. ఇంత చిన్న ఏజ్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. మళ్ళీ మ్యారేజ్ ఎలాంటి వాడిని చేసుకుంటాం? మళ్ళీ మ్యారేజే వద్దు అసలు. అయ్యో, మళ్ళీ వాళ్ళు చేసుకొని ఆ టార్చర్, ఆ బాధ వద్దు అసలు. సింగిల్గానే ఉండిపోదాం అనుకుంటున్నాను. అసలు మంచోళ్ళు లేరు చేసుకోవడానికి నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే వాళ్ళు ఏదో అవసరానికి వస్తున్నారు, మనీ కావాలి, వాళ్ళు అవసరం తీర్చుకున్నాక పోతారు అంతే. నువ్వు మాత్రం ఎవరికి చెప్పినా వినకుండా మనీ మాత్రం ఎవరికి ఇవ్వకమ్మా, డాడీ అయినా ఎవరైనా. ఎందుకంటే ఒక అమ్మాయిని బయటికి పంపించిన తర్వాత ఇంకా డబ్బులు ఆశిస్తారంటే ఇక చూడాలి. అమ్మాయి గురించి లేదు కానీ ఇప్పటిదాకా నువ్వు అన్న ఒక మాట, ఒకసారి ప్రోగ్రామ్కి రాస్తారు, తీసుకెళ్తే మళ్ళీ విసుక్కుంటాడు. అంటే డబ్బు దగ్గర విసుకోరు. ఓకే, నీ జాగ్రత్త నువ్వు ఉండాలి కంపల్సరీ. ఓకే, అండ్ నీలాంటి అమ్మాయిలకు ఏం చెప్తావు నువ్వు, సింగిల్గా ఉంటున్న వాళ్ళకి నీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? ఎన్ని ఉన్నా కూడా బాధ ఇప్పుడు ఉంటుంది, కానీ హ్యాపీగా బతకాలి. హ్యాపీగా అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అక్కడే ఆ బాధపడదు, అక్కడే ఆగకూడదు. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళాలి, అవన్నీ పట్టించుకోకుండా వదిలేయాలి. ఓకే, నీకు బాధ కలిగించినప్పుడు ఏం చేస్తావు అమ్మా? ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా ఇంకా అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోడము, స్టూడియోకి వెళ్ళి కూర్చోడము, ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళడము అలా చేస్తారు. ఏమైనా అప్పులు ఉన్నాయా? లేవు, ఏం లేవు.
ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంటావా? బయటికి వెళ్తాను. పండుగలు ఎక్కడ చేసుకుంటావు? పండగలు ఏం లేదు, ఇంకా పండగలంతా బిజీ, ఈవెంట్సే, ఇంకా పండగల్లో ఫుల్ బిజీ. నీకు ఇది ఈవెంట్స్ రావడం వల్ల కొంచెం బతికిపోతున్నావు కదా, లేకుంటే డల్గా ఇంట్లో కూర్చోవాల్సి ఉండే. లేదంటే ఇంట్లో కూర్చోవలసిందే. మిన్ని వీడియోస్ చూసి ఎంతో రిచ్ ఫ్యామిలీ చెల్లి వచ్చిన అమ్మాయిని అనుకుంటాడు దాదాపు ఆ వీడియోస్ అవి చూస్తే. మేకింగ్ అలా ఉంటుంది. బట్ ఈ మేకింగ్ అవి అన్నీ ఎంత టైంలో చేస్తావమ్మా? ఈ రీల్ ఇవి అన్నీ చేస్తారు కదా మీరు, టైం ఎంత పడుతుంది? పడుతుంది ఒక 10 minutes 20 minutes, ఒక హాఫ్ అన్ అవర్ కూడా పడచ్చు కొన్ని. అంటే అందరు చూస్తూ ఉంటారు, అక్కడ చేయలేము, ఇవన్నీ కూడా చూసుకుంటాను. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి పర్టికులర్గా అన్నది ఎవరు చెప్తారు? అన్న వాళ్ళు చెప్తారు, ఇది చేయరా అది బాగుంటుంది, అది చేయరా ఇది బాగుంటుంది అని చెప్పి అన్న వాళ్ళు చెప్తారు. కొన్ని నేను చూసి సేవ్ చేసుకుంటాను. అప్లోడింగ్ అంతా మీరే చేస్తారా మీ అన్న వాళ్ళు? మా అన్న వాళ్ళే చూసుకుంటారు. అప్లోడింగ్ అంతా చేసి రిలాక్స్ కూర్చుంటాను. ఈవెంట్స్లో ఉంటాం కదా, అవన్నీ కొంచెం. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఫోటోలు అవి దిగుతారా నీతోనే ఎవరైనా? దిగుతారు, సెల్ఫీలు అడుగుతారు, సెల్ఫీ ఇస్తాను. కొన్ని దగ్గరే కోపం వస్తుంది, ఒక్కరికి ఇచ్చామంటే అందరూ వస్తారు, వచ్చిన వాళ్ళు తీసుకోరు, పైన పడిపోతే కోపం వస్తుంది, ఇబ్బంది పెట్టేస్తారు. ఓకే, ఇన్స్టాలో మాత్రం వైరల్, మంచి ఆఫర్స్ రావాలి మూవీస్లో. ట్రై చేస్తున్నావు మళ్ళీ? నీ ట్రై చేస్తున్నా. ఆడిషన్స్కి ఏమైనా వెళ్తుంటావు? ఆడిషన్కి అదే మూవీ చెప్పాను కదా, అందుకు వెళ్ళాను. ఒకటి ఇన్స్టాగ్రామ్ లవ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చిన్నది తీశాను, అంతే. ఇంకా తర్వాత ఇంకేం వెళ్ళలేదు. ఆఫర్స్ వస్తే వెళ్తావు? ఆఫర్స్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను, వాటి కోసం వెయిటింగ్. ఎవరు నేర్పింది యాక్టింగ్ ఇవన్నీ? ఎట్లా నేర్చుకున్నావు? ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఎవరిని చూసి నేర్చుకోలేదు, నాలో ఉన్న కళని బయటికి తీసింది అయితే మా అక్కే. అక్క ఎవరు అసలు? తను నాకు పిన్ని వద్దు, ఊరు దగ్గరే. మంచి అక్క, డాక్టర్ అనే ఆమె? డాక్టర్ సుష్మిత. అవన్నీ చూస్తూ నేను కూడా సైడ్కి వెళ్ళి వేసుకుంటూ ఉంటే, సరే రీల్స్ చేయని చెప్పి సపోర్ట్ ఇచ్చి, అంత తన వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. అసలు నా టాలెంట్ కనిపెట్టిందే సుష్మిత. థ్యాంక్స్ సుష్మిత గారు, మంచి పర్సన్ని పరిచయం చేశారు ఇన్స్టాలో, ఒక టాలెంట్ని బయటికి తీసుకురావడం జరిగింది. నిజంగా సుష్మిత అక్కకి చాలా థ్యాంక్స్ చెప్పు. ఏం డాక్టర్ ఆమె? ఆమె ఫిజియోథెరపిస్ట్. తను ఎక్కడ? నెల్లూరులో ఉంటారా? ఇప్పుడు ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఓకే, కాంటాక్ట్. ఏం చెప్తుంటుంది? బాగా జాగ్రత్త, టైం తిను, ఒక్కదానివే ఉండాలి, ఏం ఆలోచించకు, జాగ్రత్త, ఎక్కడున్నా జాగ్రత్త అని చెప్పొద్ది. కానీ మినీ మాత్రం టైంకి తినదు, టైంకి ఉండదు. ఓకే, జ్వరం వచ్చింది, చాలా బాధ అనిపిస్తుంది కదా సింగిల్గా ఉన్నప్పుడు? అనిపిస్తుంది సింగిల్గా, ఇంకా నేనే అన్ని చేసుకోవాలి, కొన్నిసార్లు లేని పరిస్థితి వస్తుంది. అండ్ మిలియన్స్లో పోయిన వ్యూస్ ఎట్లా అనిపిస్తుంది? 10 చూసుకుంటుంటా ఫోన్లో? లేదు, అంత చూడను ఇన్స్టాగ్రామ్. ఎప్పుడన్నా ఇంకా చూడాలి అనిపిస్తే ఎంత ఉన్నాయి, ఎంత పోతున్నాయి, నా ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, అవన్నీ చెక్ చేసుకుంటూ ఉంటారు. చెక్ చేసుకుంటుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంటా. ఒక వీడియో పోయిందో దాన్ని 10 సార్లు చూస్తావా? మిలియన్స్లో పోయిందంటే ఇంకా హ్యాపీయే కదా. ఇన్స్టాలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఎవరితో మాట్లాడను నేను, మాక్సిమం ఎవరితో మాట్లాడను. ఎవరు మీ ఫ్రెండ్స్ అమ్మాయిలు ఇట్లా ఎవరు పెట్టారా మెసేజ్? ఎవరు ఇన్స్టాలో అయితే మాక్సిమం మాట్లాడను. వాట్సాప్లో మెసేజ్ చేసినా, ఫోన్లో మాట్లాడితేనే మెసేజ్లు కూడా పెద్ద చేయను. మళ్ళీ ఇంటర్వ్యూస్ అడిగారా చాలా మంది? అడిగారు, ఇట్లా QTV వాళ్ళు, హిట్ టీవీ వాళ్ళు చాలా మంది అడిగారు. సూపర్, ఇంకేంది, ఇక బిజీ అయిపోతుందంట మిన్ని. ఓకే, నైస్ విన్నీ, నైస్ టాకింగ్ టు యూ సో మచ్. అండ్ మంచి డ్యాన్సర్గా పేరు తెచ్చుకోవాలి, అండ్ యాక్టర్గా కూడా చేయాలి, అండ్ ఇంకా ఇన్స్టాలో ఇంకా మంచి ఫాలోవర్స్ని తెచ్చుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్లో ఏమైనా చెప్పాలంటే చెప్పు నీ ఫాలోవర్స్కి. వాళ్ళు నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత ఎంకరేజ్ చేసి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్మలో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.